అమర్ వాళ్ళు బుజ్జమ్మని తీసుకొని గుడి దగ్గరికి వస్తారు. అమర్ పిల్లలు అందరూ కూడా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఉంటారు. అయితే భాగి మాత్రం అమ్మవారి బోనం కుండ పట్టుకొని మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి వస్తూ ఉంటుంది. భాగి ఎక్కడ రాథోడ్ అని అమర్ అడగటంతో, సార్ చూడండి సార్ అని మెట్లు ఎక్కి అదే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి వస్తున్న భాగిని, చూడండి సార్ మిస్సమ్మ మొక్కు ఎలా తీర్చుకుంటుందో, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి మరి బోనం కుండని మొక్కు తీర్చుకుంటోంది సార్ మిస్సమ్మ అని రాథోడ్ చూపిస్తూ ఉంటే, అమర్ చాలా షాకింగ్‌గా భాగిని చూస్తూ ఉంటాడు. మిస్సమ్మ ఏం చేస్తోంది రాథోడ్ అని అమర్ అడగటంతో, మీకోసం మొక్కు చెల్లించుకుంటుంది సార్ అని రాథోడ్ చెప్తాడు. ఏంటి నా కోసం మిస్సమ్మ మొక్కు మొక్కుకుందా అని అమర్ షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీకోసమే మిస్సమ్మ మొక్కు మొక్కుకుంది. ఇప్పుడు అందుకే సార్ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఆ మొక్కుని తీర్చుకుంటోంది అని రాథోడ్ చెప్తాడు. అలా బాగి అన్ని మెట్లని కూడా ఎక్కేసి మోకాళ్ళ మీదనే ఆ బోనం తీసుకొని అమ్మవారి ముందు వచ్చి మోకాళ్ళ మీదే మోకరిల్లి ఉంటుంది. పూజారి గారు వచ్చి బాగి తల మీద ఉన్న బోనం కుండని అందుకుంటారు. ఇక బాగి చాలా మోకాళ్ళకి గాయాలయిపోయి ఉండటంతో కష్టంగా లేచి నిలబడి ఉంటుంది. అమర్ రాథోడ్ ఇదంతా చాటు నుంచి చూస్తూ ఉంటారు. చూస్తుంటే, నువ్వు వివాహితురాలిగా ఉన్నావు కదా తల్లి, నీ భర్త ఏదైనా ఆపదలో ఉన్నాడా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. ఆపద నుండి బయట పడిపోయారు పంతులు గారు. ఆయనిప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే అమ్మవారికి మొక్కు చెల్లించాను అని చెప్పి బాగి తన మెడలో ఉన్న మంగళసూత్రాలని కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. అమర్ ఇదంతా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఇక్కడ రాథోడేమో మీకోసమే సార్ మిస్సమ్మ మొక్కు మొక్కుకుంది అని చెప్పి ఉంటాడు. ఇప్పుడేమో బాగి నా భర్త క్షేమంగా బయట పడిపోయారు. అందుకే మొక్కు చెల్లించుకున్నాను అని తాళిని కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. అంటే బాగి నా భార్యనా అని అమర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు బాగి తన భార్య అని అమర్‌కి తెలిసిపోయినట్లేనా? మళ్ళీ ఏదైనా ట్విస్ట్ పెడతారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.